హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మిషన్విత ఫేస్లో స్మైల్ రావాలంటే బ్రహ్మానందం గారి వీడియోస్ చూడాలి అదే మనసుకి ఆనందం కలగాలంటే ఆనందో బ్రహ్మ రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చేయాలి సో నేనైతే ప్రజెంట్ అమీర్పేటలో ఉన్న ఆనందో బ్రహ్మ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను ఇక్కడ చాలా స్పెషల్ ఫుడ్ ఉందని చెప్తున్నారు సో ఏంటో తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి వావ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది సో ఆనందో బ్రహ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లక్ష్మి గారు అయితే మనతో పాటు ఉన్నారు హాయ్ మ్యామ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను ఎలా జరుగుతుంది బిజినెస్ చాలా బాగుంది సో ఎన్ని ఇయర్స్ అవుతుందండి స్టార్ట్ చేసి 5 years మ్యామ్ 2020 స్టార్ట్ ఓకే సో ఆనందో బ్రహ్మ సో డిఫరెంట్గా ఉంది కదా సో ఈ నేమ్ ఎందుకు తీసుకున్నారు అసలు ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఆనందంతో రావాలి ఆనందంతో వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అయితే పెట్టారు మేడం ఆనందో బ్రహ్మ రెస్టారెంట్ ఓకే సో మరి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ చైనీస్లో వచ్చేసి మేడం డ్రాగన్ చికెన్ మెజెస్టిక్ అవి బాగుంటుంది మేడం నెక్స్ట్ సౌత్ ఇండియన్లో వచ్చేసి గుడిచిన కోడి వింగ్స్ భీమవరం కోడి వేపుడు జీడిపప్పు కోడి వేపుడు భీమవరం రొయ్యల వేపుడు మటన్ గీ రోస్ట్ అవి బాగుంటుంది మేడం తందూరి వచ్చేసి ముర్గ్ షకుని కబాబ్ రసోలీ చికెన్ కబాబు నెక్స్ట్ ముర్గ్ మక్మలీ కబాబు చాలా బాగుంటుంది మేడం టేస్ట్ ఇక్కడ సో కస్టమర్స్ రెగ్యులర్గా ఏ తీసుకుంటూ ఉంటారు మరి రెగ్యులర్గా అంటే తందూరిలో ఎక్కువ సేల్ అవుతుంది మేడం మా దగ్గర తందూరిలో సౌత్ ఇండియన్లో చాలా సేల్ అవుతుంది ఓకే సో ఇదంతా బాగానే ఉంది బట్ టైమింగ్స్ ఏంటి మరి టైమింగ్స్ మార్నింగ్ 11:30 టు నైట్ 12 o'clock వరకు ఓకే సో అండ్ ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఉంది అని విన్నాము సో యాక్చువల్గా పార్టీస్ కూడా చేసుకోవచ్చు అని అన్నారు కదా సో అది కూడా ఒకసారి మాకు చూపిస్తారా ఓకే మ్యామ్ ఇదే మేడం బర్త్డే హాల్ మాకు పార్టీస్కి ఇదే యూజ్ చేస్తాం మేము 30 మెంబర్స్ ఉంటే మాత్రం 30 ప్యాక్స్ మెంబర్స్ ఉంటే ఫ్రీ హాల్ రెంట్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ ఇది మొత్తం కెపాసిటీ 70 to 80 ప్యాక్స్ ఓకే సో ఏ టైంలో ఎక్కువ వస్తుంటారు అంటే మార్నింగ్ టైంలో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయా లేదంటే ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కూడా జరుగుతుంది మేడం నైట్ టైంలో కూడా జరుగుతుంది సో ఏ టైంలోనైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఓకే అండి సో ఇక్కడ మంచిగా ఎవరైనా వచ్చి బర్త్డే పార్టీ చేసుకోవచ్చు ఎస్ సో చూసారు కదా ఆనందో బ్రహ్మలో ఫుడ్డే కాకుండా పార్టీస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకోటి సో ఇది చూసుకుంటే మాక్టైల్స్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి సర్వీస్ అవుతుంది మాక్టైల్స్ ఇక్కడ ఆనంద్ బ్రహ్మ స్పెషల్ మాక్టైల్ ఉంటుంది నెక్స్ట్ ఫ్రూట్ పంచ్ ఉంటుంది బ్లూ లగూన్ వర్జిన్ మొజిటో బ్లూ హవైన్ నెక్స్ట్ ఆసియన్ మ్యారీ గోల్డ్ మెడలిస్ట్ ఇలా రకరకాలుగా ఉంటుంది బర్త్డే పార్టీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అచ్చా ఓకే సో బర్త్డే పార్టీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇదంతా చాలా బాగుందండి ఇక్కడ చూస్తేనే నిజంగానే మనకు తెలియకుండానే ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది సో అదే థీమ్తో పెట్టారేమో నేమ్ అయితే ఆనందో బ్రహ్మ సో ఆ పేరు పలకడం కూడా చూడండి ఎంత ఆనందంగా అనిపిస్తుంది కదా సో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేయాలి కదా సో ఇప్పుడు నేనేం ఫుడ్ టేస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు ఇక్కడ కొత్తిమీర కోడి వేపుడు చాలా బాగుంటుంది మేడం నెక్స్ట్ వెజ్లో జుంకా పన్నీర్ టిక్కా ట్రై చేయండి నాన్ వెజ్లో ఏమో కొత్తిమీర కోడి వేపుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే సో మన కోసం అయితే లక్ష్మి గారు సో స్పెషల్గా ప్రిపేర్ చేయించారు సో టేస్ట్ చేసేద్దాం అండ్ స్టార్టర్స్ అయితే వచ్చేసాయి మన కోసం దీని పేరు జుంకా పన్నీర్ టిక్కా మేడం ఓకే దీంట్లో పిస్తా బాదం నెక్స్ట్ కిస్మిస్ చీజ్ ఇందులో స్టఫ్ అయ్యి వస్తుంది మేడం పన్నీర్లో స్టఫ్ అయ్యి వస్తుంది మా దగ్గర తందూరిలో స్పెషల్ ఐటమ్ వెజ్లో ఓకే జుంకా పన్నీర్ టిక్కా ఎస్ మ్యామ్ జుంకా పన్నీర్ టిక్కా ఓకే నెక్స్ట్ ఇంకా మింట్ చట్నీతో ట్రై చేయండి మేడం చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఓకే సో మనకి వెజ్లో వచ్చేసరికి జుంకా పన్నీర్ టిక్కా సో చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి అయితే చాలా బాగుంది సో టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఫస్ట్ బైట్ నాకు చాలా నచ్చేసింది సో అండ్ ఇందులో చూసుకుంటే మనకి బాదం పిస్తా కిస్మిస్ అండ్ మనకి ఇక్కడ స్టఫ్ అయి వస్తుంది ఇక్కడ చూసుకోండి మనకి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది సో వెజ్లోనైతే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అండ్ పన్నీర్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సో జుంకా పన్నీర్ టిక్కానే టేస్ట్ చేసాం కదా సో దీనికి కాంబినేషన్ వచ్చేసరికి మనకి పుదీనా చట్నీ సో చట్నీ అయితే చాలా బాగుంది చూడడానికి మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం పుదీనా చట్నీ కూడా చాలా బాగుంది సో మనకి జుంకా పన్నీర్ టిక్కా కాంబినేషన్ పుదీనా చట్నీ నెక్స్ట్ లెవెల్ ఉంది
ఇప్పుడు టేస్ట్ చేయబోయే ఐటమ్ కొంచెం స్పెషల్ అండి. సో ఫస్ట్ కుర్కురే ఎవరికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. ఇది వెజ్ కుర్కురే కబాబ్ మేడం, తందూరి డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. దీంట్లో పనీర్, నెక్స్ట్ వెజిటేబుల్స్, చీజ్, కాజు మిక్స్ అయ్యి మొత్తం తురుము టైప్ చేసి డీప్ ఫ్రై చేసేసి ఇస్తారు మేడం. ఇది మొత్తం తింటుంటే కుర్కురే తిన్న ఫీలింగ్ వస్తుంది. టేస్ట్ చేయండి. ఇది పుదీనా చట్నీ ఇది కూడా కాంబినేషన్ అండి. ఓకే. తందూరికి అన్నిటికీ పుదీనా చట్నీనే వస్తుంది. ఓకే. సో టేస్ట్ చేసేద్దాం. కుర్కురే అంటేనే మనకి సో అదొక టెంప్టింగ్ ఉంటుంది కదా, అరే కుర్కురే తినాలి అని. అందులోనూ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ చేసేద్దాం. సీరియస్లీ కుర్కురే తిన్నట్టే ఉంది. అండ్ పన్నీర్, చీజ్ సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో కుర్కురే లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వెజ్లో ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. నిజంగా కుర్కురే తిన్నట్టే ఉంది. సో వెజ్ కుర్కురే కబాబ్ మనం నార్మల్గా ట్రై చేసాం. సో మనం పుదీనా చట్నీలో కూడా ట్రై చేసేద్దాం. చట్నీలు కూడా చాలా బాగుంది టేస్ట్. అండ్ కుర్కురే లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెస్ట్ అండి. సో మనం వెజ్ ట్రై చేసాం, నాన్ వెజ్ కూడా ట్రై చేయాలి కదా, సో అది కూడా టేస్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి కొత్తిమీర కోడి వేపుడు మేడం పేరు. ఇది సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఇది వచ్చేసి టేస్ట్ కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ సౌత్ ఇండియన్ మసాలా నుంచి కడాయిలో చేసి చేస్తారు మేడం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చెప్పే విధానం అంత బాగుందంటే టేస్ట్ ఎలా ఉంటుందో లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. సో కొత్తిమీర కోడి వేపుడు. సో మనకి నాన్ వెజ్లో, సో నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి, చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ సో మనకి కొత్తిమీర ఏ కలర్ ఉంటుందో మొత్తం కొత్తిమీరతో చేసేసారు. అండ్ లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. కొత్తిమీర కోడి వేపుడు. కొత్తిమీర కోడి వేపుడు. మంచిగా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నాన్ వెజ్లో ఎవరైతే స్టార్టర్స్ ట్రై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వెజ్ అండ్ నాన్ వెజ్లో మనం స్టార్టర్స్ ట్రై చేసాం కదా, అండ్ ఇప్పుడు మనం మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్ వచ్చేసి పల్నాడు కోడి పలావ్ మేడం. ఓకే. సౌత్ ఇండియన్ నుంచి వస్తుంది ఇది. ఓకే. ఇది పలావ్ అనేది మా దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసాను. పేరు మళ్ళీ చెప్పండి. పల్నాడు కోడి పలావ్. ఓకే. పల్నాడు కోడి పలావ్ చూడండి ఎంత బాగుందో. చూస్తే చాలా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. పల్నాడు కోడి పలావ్. స్మెల్ అయితే సూపర్ ఉంది, చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది అండ్ ఘాటు తెలుస్తుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎవరైతే నాన్ వెజ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇదైతే చాలా పర్ఫెక్ట్ అండి. సో పల్నాడు కోడి పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రం వాళ్ళకైతే చాలా అంటే చాలా బెస్ట్ అండి. చాలా స్పైసీగా ఉంది పల్నాడు. సో పల్నాడుకు వెళ్ళి టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే సో బిర్యానీ ఇక్కడే ఉంది. సో డెఫినెట్గా ఆనందో బ్రహ్మ రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయండి. అండ్ చికెన్ కూడా చూడండి, మనం ఇలా అంటేనే చూడండి ఎంత బాగుందో. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనకి చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంది అండ్ ఇలా అనంగానే వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది చూడండి. సో ఎవరికైతే స్పైసీగా తినాలి అనుకుంటారో సో వాళ్ళకైతే పల్నాడు కోడి పులావ్ సో బెస్ట్ అని చెప్తాను. డెఫినెట్గా మీరు ఆనందో బ్రహ్మకు వచ్చి టేస్ట్ చేయండి.
స్పైసీగా పల్నాడు కోడి పులావ్ అయితే ట్రై చేసాం కదా. సో మనం ఏం ఫుడ్ తిన్నా మనకి లాస్ట్లో స్వీట్ ఉండాలి. సో మనకి ఫైనల్ టచ్ డిజర్ట్స్ అయితే వచ్చేసాయి. సో ఆప్రికాట్ డిలైట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఆనందో బ్రహ్మ స్పెషల్ అన్నట్టు. సో ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చేసి పేరు మేడం ట్రైఫుల్ పుడింగ్. దీంట్లో వచ్చేసి ప్రొమోగ్రానేట్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, కాజు ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, నెక్స్ట్ బ్రెడ్స్, స్పాంజ్ బ్రెడ్, క్రీమ్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్పెషల్ ఇది. ఎస్ ఓకే. ఆనందో బ్రహ్మ రెస్టారెంట్ ట్రైఫుల్ పుడింగ్ డిజర్ట్. ట్రైఫుల్ పుడింగ్. ఎస్. ఓకే. సో పేరు కూడా డిఫరెంట్ గా ఉంది కదా. సో మనం అయితే ఫస్ట్ ఆప్రికాట్ డిలైట్ అయితే టేస్ట్ చేసేద్దాం. సో స్వీట్స్ ఇష్టపడుతూ ఉంటారు, అందులోనూ ఆప్రికాట్ డిలైట్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైనా టేస్ట్ చేస్తుంటారు కదా. సో ఎక్కడికి వెళ్ళినా మనం ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత లాస్ట్ లో మనకి స్వీట్ ఉండాలి కాబట్టి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకి పైనుంచి కూడా కిస్మిస్ అండ్ బాదం, సో కాజు ఇవన్నీ వేసారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ అయితే మనం టేస్ట్ చేస్తాం. అండ్ సో ఆనందో బ్రహ్మ స్పెషల్ అన్నమాట. చూడండి ఒకసారి, మీరు గ్లాస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో కదా. అండ్ ఒకసారి మీకు పైనుంచి కూడా చూపిస్తాను. చాలా బాగుంది. సో గార్నిష్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ట్రిపుల్ పుడింగ్. సో టేస్ట్ అయితే చేసేద్దాం. అండ్ ఇందాక మనకు లక్ష్మి గారు చెప్పినట్టు ఇందులో ప్రొమోగ్రానేట్, బనానా అండ్ కాజు, పిస్తా, కిస్మిస్ అన్ని వేసారు. అండ్ మనకి ఇది వచ్చేసరికి మనకి బ్రెడ్ తో చేశారు. టేస్ట్ అయితే టూ గుడ్ ఉందండి. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఆనందో బ్రహ్మ. సో నిజంగానే వచ్చిన వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోవాలనేసి తిన్న ఫుడ్ ని ఆనందంగా తినాలి. అండ్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, అరే వాళ్ళ ఫుడ్ చాలా బాగుంది కదా అనేసి. అందుకేనేమో సో ఫస్ట్ ఆనందో బ్రహ్మ. సో మనకి లక్ష్మి గారు ఎక్స్ప్లెయిన్ చేశారా ఆనందో బ్రహ్మ అంటే ఏంటి అనేసి. సో రియల్ గానే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిజంగానే ఆనందంగా వెళ్తారు ఫుడ్ టేస్ట్ చేసి. సో ఇంత మంచి ఫుడ్ ని ఇంట్రడ్యూస్ చేశాను అండ్ ఏమేమి స్పెషల్ ఉంటుందో చెప్పాను. సో లేట్ ఎందుకు మరి? సో నాదైతే అస్సలు లేట్ లేదు. సో లేట్ ఎవరిది ఉంది? మీదే ఉంది. సో డెఫినెట్ గా అమీర్పేటలో ఉన్న ఆనందో బ్రహ్మ రెస్టారెంట్ కి వచ్చి విజిట్ చేయండి. ఫుడ్ అయితే సూపర్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా, బై బై.